నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. విద్యావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ భవిష్యత్తుకు బాటలు వేసేవారని, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నందికొట్కూరు రహదారిలో ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాలలో జరిగిన ఫిస్టా 2K24 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాలలో వారం రోజుల పాటు జరుగుతున్న ఫిస్టా 2K24 కార్యక్రమంలో యువ పారిశ్రామికవేత్త, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకుని జీవితంలో ముందుకు వెళ్లాలన్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించడం చాలా కష్టమైందన్నారు. ప్రతి విద్యార్థి కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాలపై పట్టు సాధించాలని సూచించారు. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ గుర్తించాలన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారన్నారు. యువత భవిష్యత్తుకు మంచి మార్గం చూపేందుకు కర్నూలులో తాను బాధ్యతగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. తమ టీజీవీ సంస్థల తరపున దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తున్నట్లు చెప్పారు. అయితే అధికారంలో ఉంటే ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. పారిశ్రామికవేత్తగా తనకున్న అనుభవంతో ఎన్నో పరిశ్రమలు తీసుకువస్తానని చెప్పారు. సరైన నాయకుడు, సరైన ప్రభుత్వం ఉంటే మంచి పాలన అందుతుందన్నారు. Teachers who had come and invited, they were gracious in accommodating to have an interaction with the students and చెప్పినప్పుడు I was very happy. So that is the reason I am here today, because ఈ టైం అప్పుడు every minute counts, every half an hour or 15 minutes also is a big time for us. What's your good name? My name is Jansi sir. I am from 3rd BSc. Very good. సార్ మీరు ఎందుకు పొలిటీషియన్ గా నిలబడాలనుకున్నారు సార్? పొలిటీషియన్ గా ఎందుకు ఉండాలి అని అనుకుంటున్నారు సార్? రైట్ క్వశ్చన్. నేను కూడా ఛాన్సాలు అడుగు I keep asking myself, but I'll tell you the reason. మా గ్రూప్ నుంచి అమ్మా సర్టన్ పర్సంటేజ్ ఓన్లీ వీ కెన్ డూ జస్టిస్ టు ద పబ్లిక్. అంటే ఏదన్నా డెవలప్మెంట్లో కానీ సహాయం చేసే విషయంలో కానీ ఓన్లీ సర్టన్ పర్సంటేజ్ వీ కెన్ డూ జస్టిస్ ఫ్రమ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ రియల్ థింగ్, పాలిటిక్స్ అనేది అల్టిమేట్. అంటే యు ఆర్ ఇన్ పవర్ అండ్ యువర్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ పవర్, దెన్ ఓన్లీ యువర్ డ్రీమ్స్, యువర్ థాట్స్, then that only can be fulfilled only if you are in power. And politics, మా ఫాదర్ని చూసి చాలా, అంటే ఆయన కూడా ఈజ్ ఇండస్ట్రియలిస్ట్. నేను కూడా ఫస్ట్ నీ లక్కనే ఐ వాస్ థింకింగ్ వై ఐ షుడ్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్, హ్యావ్ యువర్ ఓన్ హ్యాపీ లైఫ్ అన్నాను. బట్ డాడీని చూసి కష్టపడి హీ వాంటెడ్ టు డూ సంథింగ్, హీ వాంటెడ్ టు క్రియేట్ హిస్ మార్క్. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినారు, సెకండ్ టైం ఎమ్మెల్యే మినిస్టర్ అయినప్పుడు హీ వర్క్ వెరీ హార్డ్. ఆయనను చూసే నాకు స్ఫూర్తి ఈరోజు నేను రాజకీయాల్లో వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ సీయింగ్ హిమ్. For accepting our invitation and coming here to our college. Like, I would like to ask you that we have seen the unemployment has rapidly increased in the last 5 years. So I would request you that if like we are ready to elect you, if you are ready to promise us to increase job opportunities, like conducting job melas at district levels will help us to grab the opportunities easily, and this will help to erase us the unemployment issue we are currently facing. So if you see, if you take out your time and please read my manifesto. ఈ మేనిఫెస్టో అనేది నేను స్టేట్లో ప్రతి ఒక్కరు పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 చేసినారు. నేను ఫర్దర్గా ఏం పోయినా అంటే సూపర్ 6 ఫర్ కర్నూలు అని చెప్పి నేను ఆ గ్యారంటీస్ ఇచ్చిన మీ మేనిఫెస్టో కర్నూలుకి. ఈ 6 గ్యారంటీలలో వన్ ఆఫ్ ది ప్రైమ్ థింగ్ ఇస్ కొత్త జాబ్స్, కొత్త అవకాశాలు రావాలా, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని. వన్ ఈజ్ ఐ హ్యావ్ అ స్ట్రెంగ్త్ టు గెట్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎందుకు అంటే నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని. మీరు అడిగితే వరల్డ్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ జస్ట్ ఇండియా, వరల్డ్లో సార్ వీళ్ళతో అపాయింట్మెంట్ తీసుకోగలుగుతారా, వీళ్ళతో డిస్కస్ చేస్తారంటే ఐ కెన్ గెట్ అన్ అపాయింట్మెంట్ విత్ ఇన్ నెక్స్ట్ 1 week to 10 days. అది అందరికీ రాదు. ఐ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐఎమ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. నాకుండే నెట్వర్క్తో, నాకుండే కనెక్షన్స్తో ఎవరినైనా అప్రోచ్ కాగలుగుతా, ఎవరినైనా మీట్ కాగలుగుతా. సార్ మీట్ అయ్యి అప్రోచ్ అయితే ఏం లాభము అనుకుంటే వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఒక ఇండస్ట్రియలిస్ట్గా నేను లెట్ మీ పుట్ దట్ షూస్ ఫర్ ద టైమ్ బీయింగ్. ఐ రిమూవ్ మై సెల్ఫ్ యాజ్ అ పొలిటీషియన్ అనుకుంటే, నాకు ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే నాకు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలా,
రాయితీలు ఎట్లుంటాయి, స్టేట్ నుంచి ఎట్లుంటాయి, బెనిఫిట్స్ ఏముంటాయి, అది కాక పక్కన సరౌండింగ్ పొలిటీషియన్స్ నుంచి ఎట్లా ఉంటుంది, నాకేమన్నా ట్రబుల్సమ్ ఉంటుందా, బికాజ్ వీఆర్ ఆల్ ఇన్ గ్లాస్ హౌస్. ఇండస్ట్రియలిస్టులు అంతా జనరలీ దే ఆర్ ఇన్ గ్లాస్ హౌస్. ఒక చిన్న రాయి వేస్తే చాలు వాళ్ళ ప్రాబ్లమ్స్లో పడిపోతుంటారు. సో వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ అంటే ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో కానీ, తర్వాత చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం ఎవరికైనా, ఫర్ దట్ మ్యాటర్ ఇండస్ట్రీస్లకి చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం. ఆయన వచ్చినారంటే ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ దెన్ ఐ బీయింగ్ హ్యావింగ్ లాడ్ ఆఫ్ కనెక్షన్స్ ఐ కెన్ పుష్ అండ్ దెన్ గెట్ ఇండస్ట్రీస్. సో అది ఈ ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్లో ఐ కెన్ గెట్ మోర్ ఇండస్ట్రీస్. ఒక పెద్ద ఇండస్ట్రీస్ తెచ్చినా అంటే జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేదానికి ఒకటి అవకాశం ఉంటుంది. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో తనకు మద్దతుగా వైద్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో తనకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్తో పాటు ఐఎంఏ ప్రతినిధులు, నగరంలోని వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతుగా వైద్యులు ఆత్మీయ సమావేశం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. సమాజంలో వైద్యులకు మంచి గుర్తింపు ఉందని, వారు సమాజానికి దిక్సూచి వంటి వారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మేధావులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని వివరించారు. అనంతరం కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. ఎంపీగా ఉన్నప్పటికీ ప్రజలకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో తాను పార్టీ నుండి బయటకు వచ్చానని వివరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ రామచంద్ర నాయుడు తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో సేవారంగానికి మారుపేరుగా టీజీవీ కుటుంబం ఉందని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి యువనేత టీజీ భరత్ అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు. ఎలాంటి పదవి లేకుండానే ఇంతటి సహాయం చేసిన టీజీ భరత్ ఎమ్మెల్యేగా ఎన్నికైతే సమాజానికి, వైద్య రంగానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. డాక్టర్ బాలమంతయ్య గారు సార్ ఆల్రెడీ చెప్పారు. దీంట్లో ఇంకోటి ఏమంటే, సార్ అది చెప్పినారు, తర్వాత డబ్బులు ఎట్లా ఇస్తారంటే, సార్ ఫోన్ చేసి రిపీటెడ్గా పిలిచి చెక్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి ఐఎంఏ భవనం కట్టడానికి చాలా కృషి చేసిన టీజీ భరత్ గారికి హ్యాట్స్ ఆఫ్. అందరూ కరతార్థంతో సార్కి ధన్యవాదాలు చెప్తున్నారు. సార్ గారు ఎమ్మెల్యే కాకముందే ఇంత గొప్ప వర్క్ చేసిన ఐఎంఏకి అండ్ మన డాక్టర్స్కి అందరికీ చేసినందుకు ఫ్యూచర్లో కూడా ఎమ్మెల్యేగా మనకు హెల్ప్గా ఉంటారని తెలుపుకుంటూ, మీరందరూ ఒక్కొక్కరు 100 ఓట్లు వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎంపీ గారికి సారు నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారు. బట్ రిజైన్ చేసినప్పుడు నేను సార్తో కూర్చొని మాట్లాడినాను హైదరాబాద్లో. సార్కి నేను పర్పస్గా ఈరోజు రిక్వెస్ట్ చేసి రామని చెప్పమన్నా. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ సార్ దగ్గర ఉంటుందన్నమాట. ఈ గవర్నమెంట్ గురించి ఏం పరిస్థితి, ఎట్లా ఆయన బాధలు పడిండేది ఎట్లా ఉంటుందని. సో సార్ వివరిస్తారు, మీరు అర్థం చేసుకుంటారు. తర్వాత నేను చెప్తా ఏ రకంగా నేను నెక్స్ట్ 5 years చేయబోతున్నాను అనేది నేను ఇస్తా. అందరికీ నమస్కారం, ఆరోగ్యాభివందనాలు. కండువా రంగు మారిందే, ముందుకు వచ్చాడు, మరి ఏం చెప్తాడని ఆలోచన చేయకండి. సమాజానికి ఉపయోగపడే విషయాలు, సమాజంలో మన పాత్ర ఏంటి, నా రాజకీయ ప్రస్థానం ఏంటి, రాజకీయ జీవితం ఎలా సాగింది, భవిష్యత్తు కూడా చెప్తాను. మన కర్నూలు బాధలు కూడా వివరిస్తాను. మనం ఏ విధంగా భరత్ గారిని గెలిపించుకోవాలో చెప్తాను. భరత్ గారు ఓడిపోవడానికి నేను ప్రధాన భూమిక పోషించాను పోయినసారి. ఇప్పుడు దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రధాన భూమిక పోషించి వారిని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తానని నేను అందరికీ మనవి చేసుకుంటూ ప్రథమంగా టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద నుండి నా మనసు విప్పి నా డాక్టర్స్తో
నా భావాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. డియర్ ఫ్రెండ్స్, చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు. మనం 1000 సంవత్సరాలు బానిసత్వం చేశాం, అందుకే ఈ పేదరికం ఇంకా అనుభవిస్తూనే ఉన్నాం. స్వాతంత్ర ఉద్యమంలో కర్నూలు కూడా చాలా పోరాటాలు చేసింది. సుమారు 250 మంది ఉండొచ్చు పోరాట యోధులు ఇక్కడ. వారిలో ఆదోని ప్రాంతంలో ఒక మంచి వ్యాపారవేత్త, వారి తాతగారు టీజీఎల్ తిమ్మయ్య శెట్టి గారు ఖాదీ ఉద్యమంలో, తర్వాత మిగతా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసి చాలామందిని చైతన్యపరిచి ఎన్నో డొనేషన్స్ ఇచ్చిన వారి తాతగారు వారి స్ఫూర్తిని చూసుకొని వారి నాన్నగారు వారు కూడా ఈ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. సో వారికి మనందరూ కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. మేడం వారి ఇంట్లో మేడం వారి సత్రం ఉన్నది ఓల్డ్ సిటీలో, అక్కడ బస చేశారు మహాత్మా గాంధీ గారు. ఆనాడే 25,000 మందితో తుంగభద్ర నది ఒడ్డున పెద్ద సభ నిర్వహించారు. అంతకంటే ముందు డొక్కల కరువుతో కర్నూలు జిల్లా అల్లాడిపోయింది. ఎక్కడ పడితే అక్కడ శవాలు గుట్టలకు పేరుకొని పోయినాయి. అటువంటి కరువు అనుభవించిన కర్నూలుకు మహాత్మా గాంధీ గారు వచ్చారు. ఆనాడు ఉద్యమ నిధి కలెక్ట్ చేశారు. మన కర్నూలు నుంచి సుమారు 25,000 రూపాయలు తీసుకెళ్లారు మహాత్మా గాంధీ గారు. మరి 1929లో వచ్చారు మహాత్మా గాంధీ గారు, పత్తికొండలో మహాసభ పెట్టారు. అక్కడ కూడా సుమారు 20,000 మంది గుమిగూడారని ఒక అంచనా వేస్తున్నారు. అప్పుడు శంకర్ శర్మ గారు ప్రధాన భూమిక పోషించారు అక్కడ. ఇటువంటి మేధావులు ఎంతోమంది ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు. అటువంటి కుంభం నుంచి వచ్చిన వ్యక్తి మన టీజీ భరత్. సో ఐ సెల్యూట్ హిమ్ సార్. సో మీరు అంటూ ఉండొచ్చు, ఈ డాక్టరు మంచి నన్ను చాలామంది అనేవాళ్ళు, యు ఆర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్ అని చెప్పేవాళ్ళు. నేను జస్ట్ స్పాన్ ఆఫ్ 12 yearsలో ఐ డిడ్ 22,000 ఆపరేషన్స్, 18,000 పడింది ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఎవరైతే సీఎంఓలో సెక్రటరీగా ఉన్నారో ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు నా దగ్గర నా హాస్పిటల్ మీద ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి రైడింగ్ చేశారు. ఎందుకంటే ఒక్క వ్యక్తి ఒకే రోజు 16 ఆపరేషన్లు ఎలా చేస్తాడని చెప్పి ఆశ్చర్యపోయి వచ్చి రైడింగ్ చేసి నా హాస్పిటల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ప్రయత్నం చేశారు. ఏమీ దొరకలేదు. లాస్ట్కు మీ సిస్టర్స్ తక్కువ ఉన్నారు, ఇంకో సిస్టర్స్ని పెంచుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. 850 రూపీస్ నాకు పెనాల్టీ వేశారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఐ వాజ్ ఎ వెరీ గుడ్ డాక్టర్. ఐ వాజ్ కాల్డ్ యాజ్ పేదల డాక్టర్ అనేవాళ్ళు పల్లెటూర్లలో. మీరు ఆశ్చర్యపోతారు, నేను ఎప్పుడు కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒక 100 పెట్టుకునేవాడిని నా దగ్గర. పేషెంట్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు నా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ గమనించి నాకు రాజకీయ అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు అప్పుడు పాలిటిక్స్ అంటే ఇట్ ఈస్ లైక్ స్విమ్మింగ్ ఇన్ ఏ సెప్టిక్ ట్యాంక్ అనుకునేవాడిని. ఇట్ ఈస్ లైక్ హ్యావింగ్ ఏ క్రౌన్ ఆఫ్ థాన్స్ అనుకునేవాడిని. కానీ ఎందుకు నేను అటువైపు మళ్ళాల్సి వచ్చిందంటే నేను ఆత్మహత్యలు చూశాను. ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చాలా చూశాను ఇక్కడ. నేను స్వయంగా ఇంటికి వెళ్ళి 10,000, 20,000 డొనేషన్ ఇచ్చేవాడిని. వాళ్ళకు ఉపశమనం కలిగే మాటలు మాట్లాడేవాడిని, వాళ్ళ పిల్లల సమస్యలు తీర్చేవాడిని. అంటే డాక్టర్గా ఉంటూనే తర్వాత కుల సంఘాల్లో తిరిగాను. బహుశా ఇవన్నీ గమనించి నాకు రాజకీయ అవకాశం ఇచ్చారు. సో రాజకీయం అంటే డబ్బుతో కూడుకున్నది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నేను సాధించినది క్యాన్సర్ హాస్పిటల్కు 80 crores రిలీజ్ చేయించాను. స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ విచ్ ఇస్ సిచ్యుయేటెడ్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. అది ఈనాటికి కూడా పూర్తి స్థాయిలో కాలేదు. దానికి కారణం ఏంటంటే మ్యాచింగ్ ఫండ్ షుడ్ బి గివెన్ బై ది స్టేట్ గవర్నమెంట్. దట్ వాజ్ ఏ ప్రాబ్లమ్. ఐ ఫెయిల్డ్ దేర్. ఐ కుడ్ సక్సీడ్ ఇన్ ఢిల్లీ బట్ ఐ ఫెయిల్డ్ ఎట్ విజయవాడ. తర్వాత నాకు మిత్రులు ఏం చెప్పారంటే, సార్ మనకు అసోసియేట్ ప్రొఫెసర్స్ లేకపోతే నెక్స్ట్ ఇన్స్పెక్షన్లో ఈ సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా పోతే మీరు దయచేసి అసోసియేట్ ప్రొఫెసర్లు పెట్టించండి అన్నారు. ఎంతమంది కావాలంటే 16 మంది కావాలన్నారు. నేనేదో కష్టపడి ఐ వెంట్ టు సీఎంఓ, ఐ మెట్ హిమ్. దట్ వాజ్ ది ఫస్ట్ మీటింగ్ విత్ సీఎంఓ. అన్న నీ ఐడియా చాలా బాగుంది అని వెంటనే ధనంజయ రెడ్డి గారిని పిలిచి, అన్న మొత్తం ఇదే ప్రాబ్లమ్ రాష్ట్రం అంతా ఉంటుంది కదా, మీరు రాష్ట్రం అంతా కూడా ఇది శాంక్షన్ చేయండి అని అన్నారు. ఆ పేపర్ కూడా మీకు అందరికి సర్క్యులేట్ చేశాను, మీ గ్రూప్స్లో చూశారు. విత్ ఇన్ 3 months హీ హాజ్ గివెన్ 178 అసోసియేట్ ప్రొఫెసర్ కోర్స్. అంటే ఒక డాక్టరు లేకపోతే ఒక మేధావి రాజకీయాల్లో ఉంటే లాబింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది, అవకాశాలు వస్తే ఏ విధంగా సాధించగలరో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. గవర్నమెంట్ సెక్టర్లో ఒక ఆయా పోస్ట్ క్రియేట్ చేయడానికి 6 months పడుతుంది. ఇట్ హ్యాస్ టు గో టు ది మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, అగైన్ బ్యాక్ టు మినిస్ట్రీ, అగైన్ టు ది సీఎం. అదంతా రెడ్ టేపిజం చాలా ఎక్కువ. అటువంటి సిచ్యువేషన్లో 3 monthsలో మీకు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ క్రియేట్ చేయడానికి నేను ప్రధాన భూమిక పోషించానని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. కల్లూరు మండల పరిధిలోని సల్కాపురం గ్రామం వద్ద గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్లూరు మండల పరిధిలోని సల్కాపురం గ్రామం వద్ద గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆల్వెన్ నిస్సాన్ కారు ఢీకొన్న ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో కారు ప్రమాద ధాటికి నుజ్జయింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా మిగతా 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆ మార్గంలో వెళ్తున్న వారు కారు నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. క్షతగాత్రులు అందరినీ నగరంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లిదుల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు నగరంలోని 22వ వార్డులో జరిగిన దళిత చైతన్య యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని కర్నూలు అసెంబ్లీ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని 22వ వార్డులో టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. అలాగే కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో దశాబ్దాలుగా కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీ కుటుంబం సేవలు అందిస్తోందని వివరించారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల గురించి ఆలోచించి టీజీ కుటుంబానికి చెందిన టీజీ భరత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆయన విజయానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని అన్నారు. టీజీ భరత్ ఎమ్మెల్యే అయితే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారని వివరించారు. కర్నూలు నగర అభివృద్ధిపై యువనేత టీజీ భరత్కు స్పష్టమైన అవగాహన ఉందని వివరించారు. తాము చేపడుతున్న దళిత చైతన్య యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వివరించారు. అందరికీ నమస్కారం. ఇంటింటికి మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు విశేష స్పందన వచ్చింది. ఖచ్చితంగా టీజీ భరత్ ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మేము లాస్ట్ టైమే పొరపాటు జరిగిపోయింది. మేము ఏదో ఒక ఛాన్స్ అంటే ఇచ్చినాము. ఖచ్చితంగా మేము టీజీ భరత్ని గెలిపించుకుంటాము. ఖచ్చితంగా ఆయన మా కర్నూలు టౌన్కి సూపర్ 6 మేనిఫెస్టో కొత్తగా ఏర్పాటు చేసినాడు. స్టేట్లో ఎవరు కూడా ఏర్పాటు చేయాలా, మా కోసం టీజీ భరత్ ఏర్పాటు చేసినాడు. ఖచ్చితంగా మేము ఆయన గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకొని మన కర్నూలుని అభివృద్ధి చేసుకుందాం. బళ్ళారి చౌరస్తా వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దేవాలయ శాఖాధికారులు స్వాధీనం చేసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆలయ కమిటీ ప్రతినిధులు విమర్శించారు. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను తిరిగి పాత కమిటీకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంను దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆలయ కమిటీ ప్రతినిధులు ఎల్లారెడ్డి, మధు, గంగాధర్ విమర్శించారు. గతంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు, ఆలయ పూజారుల జీతాలు వంటి అన్ని ప్రక్రియలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగేవని వారు తెలిపారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను దేవాదాయ శాఖ అధికారులు బలవంతంగా తీసుకున్నారని తెలిపారు. అప్పటి నుండి ఆలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగటం లేదన్నారు. చివరకు ఆలయ పూజారికి, ఆలయాన్ని శుభ్రం చేసే పనివారికి కూడా జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దీనికి తోడు హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియను కూడా ఆలయ కమిటీకి కానీ ప్రజలకు కానీ తెలపడం లేదని చెప్పారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వీరాంజనేయ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతను పాత కమిటీకే అప్పజెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఆంజనేయ స్వామి కమిటీ ఏర్పడడం శుభసూచకం. గత 6 సంవత్సరాల కిందట ఎండోమెంట్ కమిటీ వారు వచ్చి బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ వచ్చే ఆదాయాన్ని మాత్రం తీసుకెళ్తున్నారు, కానీ ఎవరికి జీతాలు ఇవ్వడం లేదు, మెయింటెనెన్స్ చేయడం లేదు. ఆ మెయింటెనెన్స్ కూడా మొత్తం కమిటీ వారే భరాయిస్తున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ చేయడం లేదు, ఏమీ లేదు. వచ్చే ఆదాయాన్ని మాత్రం ఎండోమెంట్ వారు తీసుకుంటున్నారు. కమిటీ వారికి అన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే కూడా ఏ రోజు కూడా పరిష్కరించిన పాపన పోలేదు. కాబట్టి ఈరోజు కొత్త కమిటీ ఆధ్వర్యంలో
ఇక్కడ డెవలప్మెంట్ కానీ జీతాలు కానీ ఇక్కడ పూజలు కానీ మొత్తం కమిటీ వారే నిర్వహిస్తారు. కమిటీ వారే దీన్ని నిర్వహించే బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ వారే అన్నీ చూసుకుంటారని చెప్పి తెలియజేస్తారు. పని మనుషులకు జీతాలు ఇవ్వకుండా గుడి మీద పెత్తనం చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మాలలు వేసినప్పుడు కూడా వాళ్ళదే పెత్తనం చేస్తూ ఇష్టానుసారంగా ఇది గుడి అనేది లేకుండా హిందువులకు ఇబ్బంది కలిగిస్తూ దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఓల్డ్ కమిటీ, పాత కమిటీ తర్వాత ఎండోమెంట్ వాళ్ళు బలవంతంగా కలుపుకున్నారు. అప్పటి నుంచి మేము డెవలప్మెంట్ బాగా చేసినాం మేము ఉన్నంత వరకు. తర్వాత డెవలప్మెంటే లేదు. పని మనిషిని కూడా బలవంతంగా తీసేసినారు. భగవద్గీతను విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని శ్రీ గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ అన్నారు. ఈ మేరకు సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీ గీతా ప్రచార ధామంలో శ్రీ గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏకాదశి సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలోని గీతా ప్రచార ధామంలో ఏకాదశిని పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు భక్తులు పాల్గొని సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని పఠించారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ ప్రతి ఏకాదశి రోజు సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ నెల 5వ తేదీ కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రులు కావాలని కోరారు. హరి ఓం. గీతా ప్రచార సంఘం తరఫున మేము ప్రతి ఏకాదశి రోజు సంపూర్ణ భగవద్గీత పారాయణము చేస్తున్నాము. ఈ చక్కగా ఉదయం 9:30కు మొదలై పూజలతో 10 వరకు వస్తుంది. 10 నుంచి 12:30 వరకు భగవద్గీత పారాయణ మొత్తం 700 శ్లోకాలు చేస్తున్నాము. మా ఉద్దేశం ఏమంటే భగవద్గీతను ప్రచారం చేయాలి. ప్రతి భక్తుల్లో దాని యొక్క భావన పోవాల ఉద్దేశంతో ఒక ప్రథమంగా ఇది చేస్తున్న కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం ప్రతి ఏకాదశి చేస్తాం కాబట్టి వచ్చే ఏకాదశి అంటే 5 ఏప్రిల్ వచ్చే నెల 5 ఏప్రిల్ 23వ తారీఖు శుక్రవారం కూడా ఉదయం ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 వరకు కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ వచ్చి దీంట్లో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర కావాలని కోరుతున్నాము. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.